మేము డైరెక్ట్ మేడారం వెళ్తున్నా 60 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి. ఫ్రెండ్స్ ఎట్టకేలకు మేడారం చేరుకున్నాను. స్నానాలు చేసేసి అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి. నీళ్ళ కొలాయి అన్ని ఏర్పాట్లు అయితే కంప్లీట్ అయినాయి ఇక్కడ. బండి పార్క్ చేసాను ఫ్రెండ్స్. ఇక దర్శనానికి వెళ్తున్నాము. ఇది ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇక లోపలికి వెళ్ళి ఇక్కడ నుంచి అమ్మవారి గద్దెని దర్శించుకోవడానికి. ఇది సారాలమ్మ గద్దె. అటుపక్క సమ్మక్క గద్దె దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు సారాలమ్మ గద్దె వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే న్యూ వీడియో. నేను ఇప్పుడు వెళ్ళేది మేడారం జాతరకు ఫ్రెండ్స్. 2 ఏళ్ళకు ఒకసారి జరిగే మహా జాతరకు వెళ్తున్నాను. ఇంకొక నెల మాత్రమే టైం ఉంది. మన ఆశాఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర. 2 ఏళ్ళకు ఒకసారి జరిగే జాతర. కుంభమేళ తర్వాత కుంభమేళను తలపించే జాతర ఇప్పుడు 2024లో జరుగుతుంది. కరెక్ట్ ఒక నెల మాత్రమే ఉంది. వచ్చే ఫిబ్రవరి నెల, జనవరి, వచ్చే ఫిబ్రవరి 21వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు 4 రోజులు ఈ మహాజాతర జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఈ మహాజాతర నెలకు ముందే నేను వెళ్తున్నాను. ఎక్కడి వరకు ఏర్పాట్లు అయ్యాయి, క్రౌడ్ ఎంత ఉంది, ఎలా ఉంది అసలు జాతర నెలకు ముందు అనేది మీకు చూపించడానికి నేను వెళ్తున్నాను ఫ్రెండ్స్. మరి నాది కొండగొట్టు ఫ్రెండ్స్. కొండగొట్టు నుండి మేడారం 220 కిలోమీటర్లు ఉంది. 2 రూట్స్ ఉన్నాయి. నేను ఇటు జగిత్యాల్, పెద్దపల్లి, కాటారం, మేడారం వెళ్తున్నాను. ఈరోజు అక్కడ స్టే. ఇప్పుడు ఈవినింగ్ 4 అవుతుంది. అండ్ నేను అక్కడ నుంచి రిటర్న్ అవుతాను రేపు జాతర వ్యూ అంతా చూసి. రిటర్న్లో మాత్రం బస్రా అండ్ ములుగు, పరకాల, హుజరాబాద్, కరీంనగర్, కొండగట్టు ఈ విధంగా వస్తాను ఫ్రెండ్స్. జాతర వీడియో ఈ వ్లాగ్ మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. చాలా బ్యూటిఫుల్గా రాబోతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వీడియో చూడండి ఫ్రెండ్స్. ఈ అమ్మవారి యొక్క చరిత్ర ఎలా ఉంది ఏంటిది అనేది అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో ఉంటాయి. అండ్ లెట్ స్టార్ట్ టుడే. ఫ్రెండ్స్ ఇది ధర్మవరం నుండి పెద్దపల్లి వెళ్ళే రూట్. మధ్యలో కిలావనపడితే వస్తుంది. రోడ్ పక్కనే శ్రీ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఉంది. ఈ టెంపుల్ ఇక్కడ చాలా ఫేమస్. అండ్ ప్రతి 5వ నెలలో జాతర జరుగుతుంది ఇక్కడ ప్రతి సంవత్సరము. పోయిన సంవత్సరం నేను జాతర ఫుల్ వీడియో చేశాను ఫ్రెండ్స్. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఇక్కడ పెద్దపల్లి వరకు వచ్చాను ఫ్రెండ్స్. టీ బ్రేక్ కోసం ఆగాను ఫ్రెండ్స్. ఇక్కడ మా ఫ్రెండ్ కాటారంలో ఫ్రెండ్ ఉన్నారు. ఫ్రెండ్ ఇంట్లో పడుకున్నాం. ఈరోజు రెస్ట్ తీసుకున్నా. మబ్బులో ఎర్లీ మార్నింగ్ 5:30కి లేచాను. టీ తాగుతున్నా ఇక్కడ కాటారంలో. మేము డైరెక్ట్ మేడారం వెళ్తున్నా. 60 కిలోమీటర్లు ఉంది ఇక్కడ నుంచి. ఫ్రెండ్స్ ఎట్టకేలకు మేడారం చేరుకున్నాను. ఇది జంపనవాగు పరిధి. మొత్తానికైతే ఇక మీకు చూపించడానికి నేను ఇంత దూరం వచ్చాను ఫ్రెండ్స్. ఇక ఎక్కడి వరకు జాతర కార్యక్రమాలు నడుస్తున్నాయి, అన్ని పనులు అయినాయా లేదా ఒకసారి అంతా కూడా చూసేద్దాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. జంపనవాగు వచ్చాను ఫ్రెండ్స్. స్నానాలు చేసేసి అమ్మవారి దర్శనానికి వెళ్ళాలి. ఫ్రెండ్స్ స్నానాలు అయిపోయినాయి. ఇక దర్శనానికి వెళ్తున్నాం. జంపనవాగు దగ్గర నీళ్ళ కొలాయి అన్ని ఏర్పాట్లు అయితే కంప్లీట్ అయినాయి ఇక్కడ. ఇక దర్శనానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్.
మేడారం మహా జాతర ఈ 2024లో జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర ఫ్రెండ్స్. అయితే మన తెలంగాణలో అత్యంత వైభవంగా జరుగుతుంది ఈ 2024లో. ఫిబ్రవరిలో 21వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు 4 రోజులు అంగరంగ వైభవంగా జరుగుతుంది ఫ్రెండ్స్. మరి ఈ జాతర ఇది వరకు ఎవరైనా తెలిసిన వాళ్ళు చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇక్కడ ఏంటిదంటే ఈ అమ్మవారి చరిత్ర చాలా మహిమగల అమ్మవార్లు. 800 ఏళ్ల నాటి చరిత్ర ఫ్రెండ్స్. కాకతీయుల రాజైన ప్రతాపరుద్రుడు మేడారంలో గిరిజనులను హకుం అంటే పన్ను కట్టమని ఆదేశిస్తాడు. కరువు కష్టకాలంలో ఉన్నందున వీళ్ళు కట్టలేకపోతారు. అప్పుడు ప్రతాపరుద్రునితో పోరాడుతారు. యుద్ధం జరుగుతుంది సమ్మక్క సారలమ్మలతో. పగిడిద్దరాజు, సమ్మక్క సారలమ్మ, జంపన్న వీళ్ళందరూ కూడా యుద్ధం ఆడుతారు ప్రతాపరుద్రునితో. అయితే సారక్క, జంపన్న, పగిడిద్దరాజు వీరమరణం పొందుతారు. సమ్మక్క మాత్రం వెన్నుపోటు ద్వారా వెనక నుంచి వచ్చి కత్తితో పొడుస్తారు. అయితే అమ్మవారు ఆ రక్తం మడుగులతోటే నడుచుకుంటూ చిలకల గుట్ట వైపు వెళ్లి అదృశ్యమవుతుంది. కుంకుమ భరిణ రూపంలో అక్కడ ఉంటుంది. ఆ కుంకుమ భరిణ తీసుకొని అమ్మవార్లను ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జాతర చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. ఇది అమ్మవార్ల చరిత్ర. చాలా అంటే చాలా విశిష్టమైన చరిత్ర. అండ్ ఇక్కడ అమ్మవార్లకు మొక్కిన వారు తలనీళ్ళు సమర్పించి జంపనవాగు స్నానాలు చేసి వారు గద్దెలకు చేరుకుంటారు. బంగారం సమర్పిస్తారు. ముఖ్య నైవేద్యం ఇది. బంగారం అంటే బెల్లము. బెల్లాన్ని బంగారంగా పిలుస్తారు ఇక్కడ భక్తులు భావిస్తారు. అమ్మవార్లకు బంగారం అంటే బెల్లం సమర్పించి పసుపు కుంకుమ ఒడిబియ్యం పోసి అమ్మవారికి కోళ్ళు మేకలు బలిచ్చి వంటలు వండుకొని తిని వెళ్తుంటారు. ఆ కళ్ళు శాఖ కూడా పోస్తారు. కుంభమేళ తర్వాత కుంభమేళం తలపించే జాతర ఫ్రెండ్స్. ఇది 1 కోటి మందికి పైగా భక్తులు హాజరయ్యే జాతర ఫ్రెండ్స్. అండ్ చాలా అద్భుతంగా ఉంది. ఒక నెల ముందు వచ్చాను. పనులు ఎక్కడ వరకు అయ్యాయో చూద్దాం. ఇక్కడ ప్రతి దుకాణంలో కూడా బీర్లు విసుకులు అమ్ముతారు ఫ్రెండ్స్. చాలా అంటే చాలా విచిత్రం. ఇక్కడనే స్పెషల్ ఇది. అండ్ ఇక్కడ జాతర ఏర్పాట్లు కూడా అన్ని జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ 70% కంప్లీట్ అయ్యాయి ఫ్రెండ్స్. అండ్ వచ్చే నెల మేడారం జాతరకైతే సిద్ధమైంది. ఇక్కడ బండి పార్క్ చేసాను ఫ్రెండ్స్. ఇక దర్శనానికి వెళ్తున్నాము. ఇదంతా నా వెనక లైన్ కనబడుతుంది కదా, అదంతా కూడా లైన్. ఫ్రెండ్స్ ఇక లోపలికి వెళ్ళి ఇక్కడ నుంచి అమ్మవారి గద్దెని దర్శించుకోవడానికి. సారలమ్మ గద్దె. అటుపక్క సమ్మక్క గద్దె దర్శనం చేసుకున్నాం. ఇప్పుడు సారలమ్మ గద్దె వెళ్ళి దర్శనం చేసుకున్నాం.
subscribe to my channel. And also press this bell icon.